టెర్ఫిక్ గా బాగుంది. భయపడ్డారా? ఆ, ఈ రోజుల్లో ఇటువంటి జోనర్స్ రావట్లేదు కదా, ఇది కొత్తగా ఉన్నదా, హిట్ అవ్వద్దా? యా బాగుంది. బాగుంది, అంత ఓవరాల్ గా చాలా బాగుంది. డైరెక్షన్, బాగుంది, యా సూపర్. ఆర్టిస్ట్ ఎలా చేస్తారు? బాగుంది, అంతా బాగుంది. ఎలా ఉందండి భావని వాడు? భయ ఇప్పుడే భవాని వాడి సినిమా వచ్చింది భయ. సినిమా నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ మూవీ చూసాను. సినిమా చూసిన సేపు నిజంగా అయితే చేతికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వెనుక పుట్టింది, వెన్నెముక అంత భయంకరంగా ఉంది. ఆ సౌండ్ కి, ఆ బీజిఎం కి, ఎవరైతే గోస్ట్ క్యారెక్టర్ చేస్తారో ఆ లేడీ చేసిన యాక్టింగ్ అయితే నిజంగా ఫిదా అయిపోయినా. చాలా రోజుల తర్వాత మంచి హర్రర్ మూవీ చూస్తాను. నిజంగా అమ్మాయి పర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కి చేసిన మేకప్, ఆవిడకి వాడిన కాస్ట్యూమ్, ఆ సీన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ లో 1997 ఆ సీన్స్ లో వచ్చినటువంటి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా ఇచ్చారు. నిజంగా ఆ థ్రిల్ వచ్చింది. నిజంగా దయ్యం వచ్చి భయపడిస్తే భయపడినట్లుగా ఆ సీన్, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఉంది. నిజమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయానికి వస్తే సినిమా మొత్తానికి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. సినిమా హర్రర్ మూవీస్ కి కాపాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాంటిది ఈ సినిమాకి 100 కి 200 టైమ్స్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా బాగుంది. ఇందులో హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, సినిమా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఎలా అనిపించింది భావని వాడు? మూవీ చాలా బాగుంది. కొత్త మూవీ, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, అందరూ కొత్త వాళ్ళు. సపోర్ట్ చేయండి. మూవీ నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం హర్రర్, చాలా చాలా బాగుంది సినిమా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. సో దట్స్ బీజిఎం బాగుంది, బట్ మొన్న ఏదో ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ తగ్గించారంట. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా బాగుంది మూవీ. సో ప్లీజ్ వాచ్. సాంగ్స్ బాగుందండి. సెకండ్ సాంగ్ చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్, థర్డ్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ చాలా బాగుంది. భయపెట్టింది, ఎక్కువ కాదు కానీ భయపెట్టింది, కానీ బాగుంది, చూడొచ్చు. అన్నా ఇప్పుడే చూసాను భవానీ వాడు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ అన్ని కలిపితే ఈ సినిమా అన్నమాట. చాలా చాలా చూస్తున్న చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అన్ని చాలా చాలా బాగున్నాయి. అసలు ఆ లాస్ట్ ఆ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంటర్వెల్ లో చాలా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ హర్రర్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ నుంచి అసలు ఎక్కడ స్టార్ట్ అయినవి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నీట్ గా చూపించారన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఆ హీరోయిన్ క్యారెక్టర్, హీరో గారు చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి మళ్ళా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా చాలా నీట్ గా ఉంది. సో అందరు క్యారెక్టర్స్, అప్పారావు గారు, మీసం సురేష్, మన పిఆర్ గారు అందరు చాలా చాలా బాగా చేశారు. సో అన్ని క్యారెక్టర్స్ చాలా మనకి క్యాజువల్ గా ఉంటాయి అన్నమాట. సో మన నిజ లైఫ్ లో జరిగినట్టే అనిపిస్తాయి అన్నమాట. సో హర్రర్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. భవానీ వాడ్ మూవీ హర్రర్ థ్రిల్లర్ ఈ జోనర్ లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాలో లీడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అందరినీ ఇంప్రెస్ చేసే విధానంగా మన నరసింహ గారి డైరెక్షన్, గణేష్ గారి యాక్టింగ్ స్కిల్స్, గాయత్రి గారు, పూజ గారి పర్ఫార్మెన్స్, మెయిన్ చెప్పాల్సింది బీజిఎం భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మహాంతి గారు అయితే కనుక ఆసమ్ అని ఇచ్చే విధానం ఇచ్చారు. స్క్రీన్ ప్రెజెంటేషన్, ఫోటోగ్రాఫ్, ఒక థ్రిల్లర్ మూవీ చూసిన విధానంలో కూడా ఒక కామన్ పాయింట్ మీద వీళ్ళు ఈ సినిమాని 2 hours 6 minutes ప్రెజెంటేషన్ చేశారు. మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న రెస్పాన్స్ ఎలా ఉందన్న? బాగుందన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. భయపడ్డారు అందరూ. ఫ్రెండ్స్ తో వెళ్ళండి, మజా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది సార్. థ్రిల్లింగ్ గా ఉంది. సస్పెన్స్ లో ఫస్ట్ చూసాము ఎలా ఉంటదని, ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్ కూడా బాగా వాచ్ లో పెట్టడం అనేది ఒక క్రియేటివ్ గా ఉంది. చాలా బాగుంది. అందులో అన్ని బాగున్నాయి సార్. బాగుంది సార్. భయం అంటే ఇంకా స్టార్టింగ్ సస్పెన్స్ లో చూసాం కదా, ఎండింగ్ లో కొంచెం 1 second కొంచెం భయం వేసింది, కానీ అంత. మేడం ఎలా ఉంది? సినిమా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. హర్రర్ బాగుంది. సూపర్. భయం వేస్తుంది భావని వాడు? భయపెట్టింది కొంచెం లాస్ట్ మూమెంట్ లో భయం అయింది. సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి. సూపర్ సూపర్.
సూపర్. సినిమా చాలా బాగుందండి. హర్రర్ మూవీస్ లవర్స్కి అయితే అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో అయితే హర్రర్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ సినిమా ఓవరాల్గా మనకు ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే డిఓపి గారిది వర్క్ కానీ చాలా బాగుంది. మొత్తం సినిమాకి కర్త కర్మ క్రియ అన్నట్టు డైరెక్టర్ గారి వర్క్, అంటే డైరెక్టర్ గారు తీసుకున్న ప్రికాషన్స్ కానీ, అంటే ఇంత చిన్న బడ్జెట్లో ఇంత మంచి కాన్సెప్ట్ని మనందరికీ అందించడం కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అప్పారావు గారు, అలాగే సతీష్ గారిది ఒక కీలకమైన క్యారెక్టర్ ఇందులో. పిఆర్ఓ సతీష్ గారు మీకు తెలుసు కదా. అండ్ మన పూజా గారు డెవిలియా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ హీరో గారు గణేష్ రెడ్డి గారు కూడా డెబ్యూ మూవీ అయినప్పటికీ మనకు వదినమ్మ సీరియల్తో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా ద్వారా అందరికీ తెలిసిపోతాడు, చాలా అద్భుతంగా నటించడం జరిగింది. అప్పారావు గారు అయితే, నేను ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, బామ్మగారి క్యారెక్టర్, అలా ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాని అంటే ఒక చిన్న సినిమాని ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి అండ్ మంచి టెక్నీషియన్స్ తోటి ప్రేక్షకులకు అందించడం జరిగింది. ఎవరైతే హర్రర్ మూవీని బాగా ఇష్టపడతారో వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాబు గారు ఎలా అనిపించిందండి భావని వాడు? భవానీ వార్డ్లో సినిమాలోన మూవీలో కూడా నేను యాక్ట్ చేశాను. అంటే హాస్పిటల్ స్టాఫ్గా నేను యాక్ట్ చేశాను. అది భవానీ వార్డు చూస్తూ ఉంటే యాక్ట్ చేసిన మాకే ఏ నిమిషానికి ఆ నిమిషము టెన్షన్గా, తర్వాత ఏమవుతుందో ఎలా అవుతుందో ఏమవుతుందో అనే ఒక టెన్షన్తో ఇదైపోతుంది. కానీ స్టార్టింగ్లోన జనాలను కూర్చోబెట్టేసి తర్వాత ఏమవుతుందో అననే ఒక దీనిని దాంట్లో భవానీ వార్డులోనే చివరకు భయంకరంగా అసలు, తర్వాత లాస్ట్కి ఇంకా అంతా విడిపోయి దాని యొక్క స్టోరీ యొక్క ఇదిని తెలుసుకొని అదంతా ఇది కావటం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. కనుక తప్పకుండా అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అని మరి కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, MA LLB. చాలా బాగుంది, మస్తు భయం ఉంటుంది. చాలా బాగా హర్రర్ కనెక్ట్ అయ్యా. ఎలా ఉందండి? హారర్ బాగుంది భయ్య, లవ్ స్టోరీ కూడా, సాంగ్స్ అంటే ఒక సాంగ్ చాలా బాగుంది, ఇంకా హారర్ చాలా బాగుంది. సీన్స్ కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయం, సో సడన్ గా సీట్ దగ్గర నుంచి లేచినట్టు అనిపిస్తుంది. మిగతా అంతా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓన్లీ హారర్ మాత్రం కొద్దిగా. ఓఎన్ఈ 1 నేను చూసా భవానీ వార్డ్ 1997. నిజంగా చెప్తున్నా, ఒక చంద్రముఖి, ఒక మసూదా, అలాంటి మరో ఒక సినిమా ఏంటంటే భవానీ వార్డ్ 1997. పడిపోయింది నాకు నిజం చెప్తున్నా. సినిమా చూసినంత సేపు ఎక్కడ భయపడ్డా. నిజంగా ఓపెన్ ఛాలెంజ్, ఈ సినిమా చూసి నేను భయపడలేని అన్నవానికి టికెట్ ఫ్రీ ఇచ్చేసాను నేను. అంత బాగుంది సినిమా. నిజం చెప్తున్నా, ఒక లవ్ హర్రర్ మూవీ చాలా బాగుంది. నిజంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్తున్నా. సినిమాలో నిజంగా గణేష్ హీరో చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ పూజ కూడా ఎంత అందంగా ఉన్నప్పుడు కూడా సినిమాని తీసుకునే విధానం చాలా బాగుంది. నిజంగా నాకైతే కొన్ని సీన్స్ ఎలివేషన్ మించిపోయింది. నిజంగా చాలా మంది ఇంకో చెప్పడం మర్చిపోయా, మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా ఒక తమను ఒక డిఎస్పీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. అంత మంచి బీజింగ్ కొట్టాడు. నిజంగా చాలా బాగుంది. నేను చెప్తున్నా, పాకెట్ పట్టుకుంటా పర్సు సినిమా బ్యాగ్ నుంచి అదర్స్ జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోయిన్ పాప. చెప్తున్నా, వన్ మ్యాన్ షో అన్న సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. సిట్టింగ్ వస్తాం థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాట్స్ అని చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కన్నా ప్రతి సీన్ బాగుంది. దయచేసి వార్డ్ 1997 చూడాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఇప్పుడే భవానీ వార్డ్ సినిమా చూసా బ్రో. భవానీ వార్డ్ 1987 సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. కొత్త అనుకుంటే డైరెక్టర్ గారు అంటే సినిమాని హర్రర్ థ్రిల్లర్ చాలా బాగా రూపొందారన్న. చాలా అంటే చాలా ఉంది. ఒక మంచి కంటెంట్ వచ్చిన సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూస్తుంటే ఆడియన్స్ చాలా బాగుంది, కొత్తగా ఉంది అనిపించింది నాకైతే. ఒక మంచి స్టోరీ అయినా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమాని. సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి, ఆ హర్రర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్క యాక్టర్ చింపేసిన మాత్రం జబర్దస్త్ యాక్టర్ కూడా ఉంటుంది ఇంట్లో సినిమాలో. చాలా బాగా యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. సినిమా విషయానికి వస్తేనే చాలా అంటే ఒక మంచి స్టోరీ. డైరెక్టర్ చాలా ఒక 2 hours కూర్చోబెట్టిన సీట్ల సినిమా చాలా బాగుందన్న. కొత్త డైరెక్టర్ కాకుండా చాలా బాగా చేశారు. నాకు నచ్చింది సినిమా అయితే. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి కోరుకుంటున్నా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది భవానీ వాడి ఆడియన్స్ రెస్పాన్స్? చాలా బాగుంది. హారర్ అంటే నేను ఇంకా భయపడతారు అనుకున్నాను, బట్ చాలా ఎంజాయ్ చేశారు. మేబీ చిన్నపిల్లలు రావద్దేమో. మీ మూవీకి మీరు భయపడ్డారా స్క్రీన్ లో చూసుకోండి? నేను చేసిన యాక్ట్ నేను ఎందుకు భయపడతా? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ నైస్. ఇంకా ఎక్స్ప్లోర్ అయితే నాకు తెలుస్తుంది. ఇక నాకు ఐ డోంట్ నో మచ్, ఎందుకంటే నేను కూడా మూవీ చూస్తూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. సో ఐ డోంట్ నో. ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్? మీరే 7 స్క్రీన్ చూసుకోండి.
నర్వస్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, హ్యాపీనెస్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ కి ఏం చెప్తారు ఒకవేళ మీ మూవీకి రావచ్చు అనుకుంటే? అంటే ఈ టైప్ మూవీ ఈ టైంలో రాలేదు, గత 5 years నుంచి చూసుకోండి. మీరు ఏం చెప్తారు ఆడియన్స్ కి? హారర్ లవర్ అయితే చూడండి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారంటే ఏదైనా కొత్త మూవీ అంటే డెఫినెట్ గా భవానీ వార్డ్ 1997 చూడండి. మేడం ఎలా అనిపించింది ఆడియన్స్? చాలా బాగుందండి, సినిమా అయితే నాకు చాలా నచ్చింది. సో నేను ఈ మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వర్క్ చేశాను. ఒక సాంగ్ కి తనకు నేను కాస్ట్యూమ్స్ ఇచ్చానండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ ఆడియన్స్ గా కూడా మూవీ చాలా నచ్చింది నాకైతే. సాంగ్స్ బాగున్నాయండి. 2 సాంగ్స్ చాలా నచ్చాయి నాకు. హీరోయిన్ ఎలా చేసింది? చాలా బాగా చేసిందండి. భయపెట్టారా? రెగ్యులర్ గా నాకు తన రూమ్మేట్ కాబట్టి హాస్టల్ లో తనని చూసినట్టే అనిపించింది. అంటే అంత భయం. అండ్ రూమ్ లో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. పెద్దగా తను యాక్టింగ్ చేసినట్టు ఏమనిపించలే. గోవింద్ ఫ్లో టైప్ లో తను రెగ్యులర్ గా మాతో ఎలా ఉంటుందో అలానైతే ఉందండి. భవానీ వార్డ్ 1997 ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది, నాకు సినిమా మొత్తం నచ్చింది. సెకండ్ హాఫ్ వర్తీ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సలెంట్ అండ్ మార్వెలస్. షీ ఈస్ ఆల్సో మై ఫ్రెండ్. షీ ఈస్ మై ఫ్రెండ్. ద హీరోయిన్ వాస్ ఫ్యాబులస్ అసలు యాక్చువల్లీ. బ్రో ఇప్పుడే భవానీ వార్డ్ మూవీ చూడడం జరిగింది. మూవీ ముఖ్యంగా హర్రర్ సినిమాలు నచ్చే వాళ్ళకి మూవీ ఖచ్చితంగా నచ్చింది. పైగా ఈ సినిమా డైరెక్టర్ గారు నరసింహ గారు చాలా బాగా తీశారు. పైగా ఇవాళ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తీశారు. ఒక డాక్టర్ కి ఒక డిసీజ్ ఉండిద్ది, అది ఇప్పటిదాకా ఎవరు తీయాలి ఆ డిసీజ్ తో. ఆ కాన్సెప్ట్ చాలా బాగా తీశాడు. ముఖ్యంగా హర్రర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. హర్రర్ మూవీ నచ్చే ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా భవానీ వార్డ్. ఇందులో ఫస్ట్ హాఫ్ ఫుల్ మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అలాగే కామెడీ కూడా ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్ మటుకు చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అందులో డాక్టర్ గా ఒక చిన్న డిసీజ్ ఉంది, ఇప్పుడు దాకా ఎవరు ఏ డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ మూవీ తీయలేదు. ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఒక మూవీ తీశాడు, చాలా బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎవరు మిస్ బాగుంది. భయ్యా భవానీ వార్డ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. నిజంగా అది స్టోరీ ఎలా రాశారో అర్థం కావట్లేదు, కానీ భయపెడదాం అని పక్కాగా ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు. సార్ స్టోరీ కనీసం ఎలా రాశారు సార్? స్టోరీ ఎక్కడైనా రియల్ ఇన్సిడెంట్ చూసి రాశారా, లేకుంటే ఎలా? ఎందుకు సార్ అంత భయపెడతారు మమ్మల్ని? చిన్నపిల్లలు ఉంది సార్. చాలా బాగా భయపడ్డాను సార్. చెమటలు చూసారా? చాలా భయపడ్డాను. ఏదో వ్యాలంటైన్స్ డే వస్తుంది, అమ్మాయిల్ని పువ్వుల్ని చూసి ఆనందపడదాం అనుకుంటే అందమైన అమ్మాయిని పెట్టి మరీ భయపెడితే ఎలా సార్? నేను వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ సార్, మరీ దారుణం సార్. ఇంత పిల్లలు అని కూడా లేకుండా భయపెడితే ఎలా సార్? కానీ సీరియస్ గా చెప్తున్నాను సార్, వైబ్రేషన్ చాలా గట్టి వైబ్రేషన్ ఇచ్చారు సార్. ఒక హర్రర్ ఫిలిం అంటే వాయిస్ ఓవర్స్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ ఇలా ఉండాలి అనేలా ప్రాపర్ గా ప్లాన్ చేసి తీశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, లక్కీ అని నా ఫ్రెండ్ ఉంటాడు, ఈ మూవీలో కొరియోగ్రఫీ కూడా చేశాడు. తను ఈజ్ మై ఫ్రెండ్. తను కూడా కాల్ చేసి చెప్పాడు సో అని. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి, మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ ఇంకా న్యూ టాలెంట్స్ వస్తాయి. సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సార్ మేము. ఎందుకంటే ఒక సినిమా, ఇలాంటి సినిమా ఇంకా రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేశాను పార్టీ ఏమన్నా ఉందా అని, కాకపోతే ఎక్కడో కట్ చేశారు. ఓకే, బట్ థాట్ ఉండే తీయండి. ఆల్వేస్ సపోర్ట్ సినిమా. అండ్ హీరోయిన్ గారు నిజంగా సార్ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్. కాదండి, అందంగా పుట్టడానికి ఏదైనా ప్లాన్ చేసుకొని పుడతారా, లేకుంటే పుట్టిన తర్వాత అందంగా అవుతారా? పుట్టిన తర్వాత అందంగా అవుతుంది. పుట్టిన తర్వాత అందరిగా అవుతుంది. నిజమేనా? మరి నాకేంటండి చూడగానే అందంగా అనిపించేశారు. మేబీ అది మీ కళ్ళలో ఉన్న అందం అందరికి. అంటే మాకు ఫుల్ పాజిటివిటీ ఉంటది. ఇప్పుడు అమ్మాయి అంటూనే అందం అని ఫీల్ అయిపోతాం. సో సినిమాలో చాలా బాగా కనిపించారు. ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయండి, ఎంటర్టైన్ చేయండి మమ్మల్ని. ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం భయపెట్టడమే కాదు, కొంచెం ఓకేనా? సినిమా మాత్రం చాలా బాగుంది. కుదిరితే పార్ట్ 2 కూడా ట్రై చేయండి. మ్యామ్ మీరు కూడా ఒకసారి నో రండి మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు, థియేటర్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హారర్ పిక్చర్ చాలా రోజుల తర్వాత వచ్చింది అండ్ హీస్ అ జెన్యున్ హారర్ డైరెక్టర్. మనం ఎంకరేజ్ చేయాలి, అన్ని జానర్స్ ఎంకరేజ్ చేయాలి. ఫ్యామిలీ, రామ్ కామ్ అన్ని ఎంకరేజ్ చేయాలి.